చేశాడ్రా? ఫోన్ చేసి కేశవ్ ఏం చెప్పాడు చెప్పత్తయ్యా? నిన్ను పార్టీ నుంచి బర్తరఫ్ చేశారట. రాజశేఖర్, మనం త్వరగా వెళదాంరా. బయలుదేరు. అత్తయ్య, ఈ పరిస్థితుల్లో నాకు సావిత్రి కన్నా ఇంకేది ముఖ్యం కాదు. అది కాదు రాజశేఖర్, నిన్ను చెప్పాను కదా అత్తయ్య. ఏంటమ్మా? ఏం లేదమ్మా, హైదరాబాద్లో పార్టీ ఆఫీస్లో ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందట. వెంటనే బయలుదేరమ్మని ఫోన్ వచ్చింది. రాజశేఖర్ రానంటున్నాడు. వెళ్దాం రాని నేను పిలుస్తున్నాను. నువ్వు కూడా కాస్త చెప్పమ్మా. ఏమండి, మీరు ప్రజానాయకులు. నా కోసం కన్నా ప్రజల కోసమే ఎక్కువగా ఆలోచించాలి. అది మీ బాధ్యత కూడా. నన్ను చూసుకోవడానికి అమృత, సుమిత్రక్క, మా తమ్ముడు గణేష్ అందరూ ఉన్నారు కదండి. మీరు వెళ్ళిరండి ప్లీజ్. విన్నావు కదా, పద రాజశేఖర్. చూడమృత, నా ఫీలింగ్స్ తెలుసుకోవడం నీకు అనవసరమే కావచ్చు, కానీ నేను నిజంగా అమ్మాయిల్ని ట్రాక్లోకి లాగేవాన్నే అయితే ఇలా ప్రతిసారి చీ కొడుతూ గెట్అవుట్ అని చెప్పే నీలాంటి అమ్మాయి వెంట పడాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకో తెలుసా? నేను హీరోని కాకపోవచ్చు కానీ జీరోని కాదు కాబట్టి. ఐ లవ్ యూ అని 25 మంది అమ్మాయిలకు చెబితే అందులో 10 మంది అమ్మాయిలు వర్కౌట్ అవుతారు. ఒక్కసారి బైక్ మీద లిఫ్ట్ ఇస్తే అడ్రస్ చెప్పి మీటింగ్ ప్లేస్ చెప్పే అమ్మాయిలు ఉన్నారు. 2 సార్లు షాపింగ్కి తీసుకెళ్తే డేటింగ్కి రెడీ అనే అమ్మాయిలు ఉన్నారు. 3 సార్లు ఫోన్ చేస్తే మాటలు తప్ప ముద్దుల గురించి తెలియదా అనే అమ్మాయిలు ఉన్నారు. అంతమందిని వదిలేసి, అన్ని చాయిస్లు వదిలేసి నీ వెంట తిరిగే కర్మ నాకేం పట్టలేదు. అన్నీ అర్థం చేసుకున్న నీకు ఇది మాత్రం అర్థం కాలేదా? నువ్వు నా గురించి ఏం ఫీల్ అవ్వకపోయినా నేను మాత్రం నీలాంటి ఫ్రెండ్ నాకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అలా ఫీల్ అవుతున్నాను కాబట్టే నీకు గాని నీ వాళ్లకు గాని ఏదైనా ప్రాబ్లం ఉంటే హెల్ప్ చేద్దామని వస్తున్నాను, ఎదురు చూస్తున్నాను. ట్రై టు అండర్స్టాండ్ మీ. నాకు నీ హెల్ప్ ఏమీ అవసరం లేదు. ఇంకా నీకు హెల్ప్ చేయాలన్న ఫీలింగ్ అంత స్ట్రాంగ్ గా ఉంటే మే ఐ హెల్ప్ యూ అన్న బోర్డు ఒకటి నీ మెళ్ళో వేసుకొని తిరుగు. నీ సేవలు చాలా మంది ఉపయోగించుకుంటారు. కరెక్ట్గా చెప్పావు. నా సేవలు ఉపయోగించుకునే వారిలో నువ్వు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యువర్స్ లవింగ్ అభి. నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. ఏంటి? ఎందుకో ఏం జరిగిందో తెలియదు గాని అర్ధరాత్రి ఓ ఫోన్ వచ్చింది. వెంటనే కంగారు పడిపోయి ఆ ముసల్ది అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా రాజశేఖర్ అన్నయ్యని తీసుకుని వెంటనే హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోయింది. అవునా? అంత అర్జెంటుగా ఎందుకు బయలుదేరారంటావు? అదే నాకు అర్థం కావట్లేదు. తెల్లవారే వరకు కూడా ఆగకుండా ఉన్న పళాన అర్ధరాత్రి హైదరాబాద్ బయలుదేరి వచ్చారంటే ఏదైనా మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ అయినా ఉండాలి, లేదా సీరియస్ మ్యాటర్ అయినా ఉండాలి. అవును రవి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి డెఫినెట్గా రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. అదేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. సింహం లాంటి మా అన్నయ్య, తోడేళ్ళలాంటి మా అత్త ఇద్దరూ ఇక్కడ లేరు కాబట్టి మన ప్లాన్ సక్సెస్ చేసుకోవడానికి ఇదే మంచి టైం అని నా అభిప్రాయం. ఏమంటావు వదినా? నువ్వు చెప్పింది చూస్తే రవి, ఇలాంటి ఆపర్చునిటీ మనం మిస్ చేసుకోకూడదు అనిపిస్తుంది. అందుకే నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తే నీకు హెల్ప్గా నేను, నాకు హెల్ప్గా నువ్వు, మన ఇద్దరి కోఆర్డినేషన్లో మనం అనుకున్న ప్లాన్ని మొన్న శ్రీహరికోటలో PSLV C-18 రాకెట్ని ప్రయోగించి గ్రాండ్ సక్సెస్ అయ్యారే, అలా మనము అవ్వచ్చు. అలాగే వచ్చేస్తాను. అహల్యుదిని ఇక్కడికి వచ్చిన తర్వాత ఓ గుడ్డిదానికి తోడుగా ఓ పిచ్చిది కూడా తయారవుతుంది. అప్పుడుంటుంది మజా.